హాయ్ ఫ్రెండ్స్, వినాయకుని నిమజ్జనం రోజు వీడియో ఇదైతే పులిహోర రెడీ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. నేనైతే వీడియో తీయడానికే వచ్చాను. నిజం చెప్తానా, ఆల్రెడీ చాలామంది ఉన్నారు. వినాయకుని పండుగప్పుడు మనకైతే ఎట్లాగో కొంచెం పనులు తక్కువనే ఉంటాయి కాబట్టి చాలామంది ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు. అవును అనుకుంటారు కావచ్చు కొందరు, వీడియో తీయడానికే వచ్చింది ఈమె అని అనుకుంటారు, నాకు తెలుసు. అవును, వీడియో తీయడానికే పోయినా. కొందరేమో వీడియోలో పడాలని కొందరికి ఉంటే, కొందరేమో వీడియో తీస్తుంది మీకు ఎక్కడ పని లేదని కొందరు ఉంటారు. అవునా కాదా ఖచ్చితంగా చెప్పండి మీరైతే. ఆల్రెడీ ఒక గిన్నె అన్నం అయితే పులిహోర కలిపారు, మళ్ళీ ఒక గిన్నెలో అయితే పులిహోర పూర్తిగా కలుపుతున్నారు. ఇక పని మొత్తం పూర్తి అయినట్టే. ఇక్కడ పులిహోర మొత్తం తయారు చేయడం అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇక ప్యాకెట్లు అయితే కొన్ని చేసినాం, కొంత అయితే విడిగా అట్లనే ఉంచారు. ఆ ప్యాకెట్లను అయితే సంచులలో వేసుకొని ఇంటికి అయితే ఇచ్చేస్తారు మా కాడ. వినాయకుని పండుగ అంటేనే ఒక సంతోషం. ఒక వాడకట్టు మొత్తం జరుపుకునే పండుగ అంటే వినాయకుని పండుగ. చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. గణేషుని పండుగ అయిపోయినాక ఇన్ని రోజుల కానీ అస్సలు అనుకోకండి. కోట్లు ఖర్చు పెట్టి వందల మంది పనిచేస్తూ అనుకున్న టైంకు సినిమాలే విడుదలైతలేవు. అందులో మనదెంత. ప్రసాదం తయారు చేసి వీళ్ళందరూ ఇప్పుడే వచ్చిన అక్క అమ్మ అక్క చిన్నమ్మ పులిహోర ప్యాకింగ్ చేయడం పూర్తయింది. ఆంచలైతే ఇంటికి బయలుదేరినాం. అక్కడ మాకైతే ఒక పులిహోర ప్యాకెట్ ఆల్రెడీ వచ్చింది, ఇంకోటి నేను పోయినా వేరే గణపతి నుండి ప్రసాదం అయితే వచ్చింది. ఈ ప్రసాదాన్ని అయితే మేము చిన్న మా ఇంటి ముందు నిల్చొని ప్రతి గణపతి వచ్చినప్పుడు అడుక్కునేది ప్రసాదాన్ని. అలాగే మీరు కూడా ప్రసాదం అడుక్కున్నట్టయితే కామెంట్ చేయండి. లడ్డు వేలం పాట అయితే అయిపోయింది. వీళ్ళైతే లడ్డు గెలుచుకున్నారు. ఈ లడ్డు వేలం పాట ఎంత పోయిందో చూడాలనుకుంటే వేరే వీడియో పెట్టిన ఆల్రెడీ, చూడండి. ఇక్కడైతే లడ్డు కొన్న వారికి ఒక తువ్వాల జాకెట్ ముక్కతో పాటు లడ్డు అయితే ఇస్తారు. ఇక్కడైతే మా ఆయన అయితే తువ్వాల కప్పుతున్నాడు వాళ్ళకి. తువ్వాల కప్పి జాకెట్ ముక్కలు అయితే పెడుతున్నాడు మా ఆయన. తర్వాత అయితే లడ్డు అయితే తీస్తున్నారు వాళ్ళు. లడ్డు తీసి అయితే వాళ్ళకైతే అందజేసిండ్రు. మా కాడైతే ఇట్లా చేస్తాం, మీ కాడ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. లడ్డు ఉన్నవారైతే డబ్బులు అయితే ఎంబడే ఇచ్చేశారు ఇక్కడ కమిటీ వాళ్ళకు. వాళ్ళైతే లడ్డు తీసుకొని వెళ్ళిపోయారు. మేమైతే కాసేపు భజన చేసుకొని మేమైతే బయలుదేరినాము. భజన అయితే స్టార్ట్ అయింది. మనోహరం మరోవరం స్వామి దర్శనం మరలరాదు మరమరాదు మనకి అవకాశము మరలరాదు మరలరాదు మనకి అవకాశము మరవరాదు మరలరాదు మనకి అవకాశము మరవరాదు మరలరాదు మనకి అవకాశము అభిషేకము చేయునప్పుడు అలరారే ఆనందం అభిషేకం చేయునప్పుడు అలరారే ఆనందం అభిషేకము చేయునప్పుడు అలరారే ఆనందం అభిషేకం చేయునప్పుడు అలరారే ఆనందం చిన్న కనుల పండుగ చూడని కనులు దండగా పండగ చూడని కనులు దండగా చిన్న కనుల పండగ చూడని కనులు దండగా చిన్న కనులు పండగ చూడని కనులు దండగా చిన్న కనుల పండుగ చూడని కనులు దండగా చిన్న కనుల పండగ చూడని కనులు దండగా సనాతన సారథి స్వర్గానికి వారధి సనాతన సారథి స్వర్గానికి వారధి సనాతన సారథి స్వర్గానికి వారధి సనాతన సారథి స్వర్గానికి గుణగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నడుమున ఉన్నాయి నగన్న నలువై రత్నాలే నగన్న నడుమున ఉన్నాయి నగన్న నడువై రత్నాలే నగన్న ఉన్నాయి నగన్న 90 రత్నాలే నగన్న శిరుషున ఉన్నాయి నగన్న కృష్ణుని పాదాలే నగన్న
ఈ ఉయ్యాల పాట చూడాలనుకుంటే ఆల్రెడీ అప్లోడ్ చేసినా చూడండి. ఆ గణేశుని పండుగ వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతసేపు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఆ దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.